నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు నాడు ఎన్నికల సందర్భంగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన వాగ్దానాలను, సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని, ఇటువంటి కూటమి నేతలకు ప్రజలు రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. అయ్యలూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలను, అక్రమ అరెస్టులను, వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులను, అధికారులపై వేధింపులను మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పి నేడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని విమర్శించారు. సూపర్ 6 పథకాలంటూ ఉదరగొట్టి నేడు పథకాలను అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజలు తెలుసుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కోరారు. కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను కూటమి నేతలు కక్షగట్టి, పగబట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, జైళ్లలోకి నెడుతూ తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కేసులకు భయపడే పార్టీ వైఎస్ఆర్సీపీ కాదని, కేసులకు భయపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని అన్నారు. మీ కళ్ళ ముందు చాలా మంది అడుగుతుంటారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది అని. మామూలుగా మీరే ఆలోచించండి. 1923 నుంచి ఈనాటి వరకు ఒక్కసారి మా నాన్న అప్పటికి 3 సార్లు పోటీ చేసినాడు. ఒక్కసారి కూడా మాకు ఓటేగా. నేను నాతో కలిపితే 4 సార్లు. 20 సంవత్సరాలలో మాకు కానీ మా తండ్రి గారికి కానీ ఒక్కసారి కూడా ఓటేసేయలేదు. అయ్యలూరులో అయినా సరే ఎప్పుడైనా మన పార్టీకి చేసినాడంటే ఏనాడు చేయలేదు. కానీ ఒక రోజు తెల్లవారుజామున ఆయన కూడా, అంటే ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయనకి గుర్తులేదు, వాళ్ళ పిల్లలు వచ్చినారు, బసవన్న తీసుకొని వచ్చినాడు. ఆ రోజు రవణ బసవన్న అయ్యలూరు గ్రామ నాయకులు తీసుకొచ్చినారు. ఏడ్చుకుంటూ ఆ పిల్లోడైతే, అన్న రాజకీయాలకి మా నాయన ఉండిండొచ్చేమో మాకు తెలియదు కానీ మా నాయనని మాత్రం బతికించండి అన్న అని చెప్పాడు. అంటే రాజకీయాలు పక్కన పెట్టండి అబ్బా, మీకు ఏం కావాలి అని చెప్పేసి మాత్రమే ఆ రోజు ఆ ప్రభుత్వంలో మనం అడిగింది. దగ్గర 10.5 లక్షల రూపాయలు ఆయన, నాకు ఆ 10.5 లక్షల రూపాయలు కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డాక్టర్లు ఆయన బతికే శాతం ఎంత శాతం ఉంది, ఆయన బతకడానికి అవకాశం ఎంత శాతం ఉంది అని అడిగితే 1% అని చెప్పినారు. అసలు బతకడానికి అవకాశమే లేదు. 99% ఆయన చనిపోతాడు, 1% మాత్రమే అవకాశం ఉంది. గుండెల్లో టైం బాంబ్ పెట్టుకొని తిరుగుతున్నాడు మనిషి, ఎప్పుడైనా సరే ఆగిపోవచ్చు, ఎప్పుడైనా సరే చనిపోవచ్చు ఆ వ్యక్తి అని చెప్పిన వ్యక్తికి ఇటు ఈయనని హైదరాబాద్ పంపించడం, విజయవాడకు కూడా వాళ్ళు పోలే, ఫోన్లలో పనులు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా జరిగింది. ఈ గ్రామంలో పిల్లలు బడికి పోలేక, ఎందుకంటే చెవిటి మిషన్లు లేక, చెవిటి మిషన్లు పాడైపోయి ఒక ఆపరేషన్ చేయాలంటే దగ్గర 7-8 లక్షలు అవుతుంటే, అటువంటి ఆపరేషన్ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో చేసినాం, చెప్పుకోలే. ఒక్క పిల్లాడికి చేయాలంటే 13 లక్షల రూపాయలు అవుతుంది, చెప్పుకోలే. ఈ గ్రామంలోనే 3-4 ఇచ్చినాం, చెప్పుకోలే. ఏం చేసినారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, శిల్పారావు ఏం చేసినాడు, వైసీపీ వాళ్ళు ఏం చేసినారు. ఏం చేసినామంటే, ఇటువంటి కథలు ప్రతి గ్రామంలో కూడా వినాలి అని చెప్పేసి నేను నా తెలుగుదేశం నాయకుల్ని కోరుతా ఉన్నా. మా పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళకు కూడా సహాయం చేసినటువంటి గొప్ప గుణం వైసీపీ నాయకుడిది, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తాను. మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి మాటలు చెప్పడం కాదు, చేతుల ద్వారా చేసి చూపించామని చెప్పేసి ఈరోజు చాలా గర్వంగా తెలియజేస్తున్నా. మరి మన ప్రభుత్వంలో ఈ గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలో
చెప్పమంటే తెలుగుదేశం నాయకులు పేర్లతో సహా చెప్తా ఎవరెవరికి సాయం చేసినామని చెప్పేసి. వాళ్ళని పార్టీ పరంగా చూడ, మనిషిని ప్రాణంగా ఒక పేదవాడిగా మాత్రమే ఆ రోజు చూడడం జరిగింది. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? ఓహో, వీడు వైసీపీ పార్టీకి ఓటేసినాడు కాబట్టి పెన్షన్ కట్ చేయండి, రేషన్ కట్ చేయండి, ఆఖరికి రేషన్ షాప్ డీలరా తీసేసేయండి, ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడా పీకేసేయండి, లేకపోతే ఆఖరికి కసులు కొట్టుకుంటున్నారా వాళ్ళని కూడా తీసేసేయండి. వైసీపీ నాయకులు ఎవరు కూడా పని చేయకూడదు. వాళ్ళకి ఎక్కడైనా సరే ఒక చిన్న ఉద్యోగం ఉంటే, ఆఖరికి వాళ్ళు 3,000 4,000 నెలకి సంపాదించుకునే ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాల్ని కూడా లాక్కుంటున్నారు. మరి ఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేది ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నా. ఆ రకంగా మనం పీకడం మొదలు పెట్టినంటే ఈ రోజు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో పార్టీకి అండగా నిలుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇంకా మనం ఎప్పుడో తీసేసి ఉంటారు. ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కటి ఏది అడిగినా ఇది చేస్తాం. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క మహిళ ఉంటే 18 ఏళ్ళ మహిళ మొత్తానికి ఎంత మంది మహిళలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. ఎవరికన్నా ఇచ్చినాడమ్మా? 1,500 15 నెలలు సంవత్సరం 3 నెలల కాలం అయిపోయింది. దాని గురించి ఆలోచనే లేదు. ఆలోచన లేకుండా మళ్ళీ ఇప్పుడు ఏమి దాన్ని మారుస్తున్నారంటే ఓ P4 సర్వే అంట. P4 అంటే ఏమని అర్థం అంటే అది కూడా క్లుప్తంగా, P4 అంటే మన ఊర్లోనే ఒక 100 మంది సహకారులు ఉంటే ఒక 10,000 మందిని వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని సహకారులంట. అదే ఏదేనమ్మా? ఓసారి మీరు అలా ఆలోచించండి. ఆ 1,500 ఇవ్వడంలే. అదొకటి. ఏదో 90 మందికి రేషన్ బండి ఎక్కడి పోయినా కూడా ఏదో సందులో చేయించుకుంటున్నారు. ఇప్పుడు ముస్లింలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ డీలర్షిప్ దగ్గర పోవాలా, కూర్చోాలా, ఆ బియ్యం తెచ్చుకోలేక ఎంతో మంది అసలు పడుతున్నారు. అదే బండి ఉంటే బండి ఏదో సందులో ఒక మూలకు వస్తుంది, అది తీసుకుపోయి తెలియకుండా అంతా తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఏమైనా బండి వస్తుందా మనకు ఎవరికన్నా? వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అదొకటి. ఇంతవరకు 15 నెలలు అయింది. ఒక్కటన్నా ఒకటి కొత్త పింఛన్ ఇచ్చినారా? ఆ పొద్దు మన కోడ్ వచ్చి ఆగిపోయిన 60 పింఛన్లు, అవి కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలే. ఏమనంటే ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇదే వచ్చేది. ఇంకా ఏం లేదు. అదొకటి మోసము. అదే విధంగా మనం మన గ్రామ పరిస్థితి ఆలోచించుకుందాం. పోయినసారి నాడు నేడు కింద మనం స్కూల్లో కట్టించుకున్నామా లేదా? ప్రతి ఒక్కరు పోయి మన స్కూల్లో చెక్ చేసుకోవాలి. ఎంత నీట్ గా స్కూల్లో చెక్ చేసి కట్టించుకున్నామంటే అంత నీట్ గా కట్టించుకున్నాం. అది ఎవరు? మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మన జగనన్న ముఖ్యమంత్రి ఉండగా, మన రెవెన్యూ ఎమ్మెల్యే గారు ఉండగా. ఇప్పుడు ఏమన్నా బడికి ₹1 అంటే ₹1 ఖర్చు పెడుతున్నారా? ఏం లేదు. దాంట్లో పోయి ఊరికి ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగి బాలమ్మ స్కూల్ అని చెప్తున్నారు. ఇంతమంది ట్యాబులు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు ట్యాబులు? CBSE సిలబస్ డెవలప్ చేసి, ఇంగ్లీష్ మీడియాన్ని డెవలప్ చేసి, దాన్ని ప్రతి ఒక్క బీద పిల్లలకు చేర్చాలనే ఉద్దేశంతో ఆ విధంగా ట్యాబులు ఇచ్చి ప్రోత్సహించి మన బీద పిల్లలు కానీ ఎవరన్నా కానీ ఆ బళ్ళకు పోతే చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా ట్యాబులు ఇచ్చి CBSE ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి దాన్ని తీసేసినారు. ఏమంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరన్నా కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళే చదువుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు చదువుకోకూడదు.